ఎస్ఎల్బీసీ టనెల్లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ ఇంతవరకు లభించలేదు. వారి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. అయితే టన్నెల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సహాయక కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. ఇదే అంశంపై ఎస్ఎల్బీసీ సొరంగం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట ఎస్ఎల్బీసీ సొరంగం దగ్గర మనం ఉన్నాము. ఈ సొరంగంలో జరిగినటువంటి ఘటన ఏదైతే 50 మంది కూలీలు ఒకసారిగా కూలికి వెళ్ళినటువంటి క్రమంలోనూ ఈ సొరంగం పనులు చేస్తున్నటువంటి క్రమంలోనూ సొరంగం పైకప్పు అంత కూలి ఆ కూలీలపై పడడం జరిగింది. అయితే 42 మందిని అధికారులు సురక్షితంగా బయటికి తీసినప్పటికీ 8 మంది కూలీలు మాత్రమే లోపలనే ఉన్నారు. అయితే 8 మంది కూలీల ఆచూకీ కోసము దాదాపు ఉదయం 9 గంటల నుంచి కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళ ఆచూకీ లభించలేదు. దీంతో ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అదేవిధంగా రెస్క్యూ టీం అంతా కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. అయితే ఇదే క్రమంలోనూ ఇటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇక్కడ ప్రాజెక్టు దగ్గరికి వచ్చి జరిగినటువంటి ఘటనపై కూడా పూర్తి స్థాయిలోనూ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంఘటన గల ప్రధాన కారణాలు ఏంటనే దానిపైన కూడా పూర్తి స్థాయిలోనూ రివ్యూ చేయడం జరిగింది. అయినప్పటికీ ఏదైతే ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసినటువంటి నేపథ్యంలోనూ 2005లో నల్గొండ జిల్లాకు పూర్తి స్థాయిలోనూ ఇక్కడ శ్రీశైలం నుంచి నీటిని తీసుకెళ్లడానికి 2005లో ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ఇది దాదాపు 20 కిలోమీటర్ల వరకు ఈ సొరంగం ఉంటుంది. సొరంగం నిర్మాణాన్ని చూడొచ్చు మనము. భారీగా ఏర్పాటు చేసినటువంటి సొరంగము ఒకసారిగా ఈ సొరంగం అంతా కూడా 14 కిలోమీటర్ల తర్వాత ఏదైతే ఒకసారిగా కుప్పకూలడం జరిగింది. అయితే ఈ సొరంగం నిర్మాణ పనులు చేస్తున్నటువంటి క్రమంలో వేసవి కాలంలో మాత్రమే పూర్తి స్థాయిలోనూ పనులు చేసే అవకాశం ఉంటుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా ఏదైతే వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో పనులన్నీ ఆగిపోయినవి తిరిగి ఇప్పుడు వేసవి కాలం స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలోనూ ఈ పనులను మళ్ళా పునరుద్ధరించడం జరిగింది. అదే ఈ క్రమంలోనూ మనకు ఏదైతే ఇక్కడ కనిపిస్తుంది ఈ సొరంగం అంతా కూడా భారీగా సిమెంట్తో ఇక్కడ చేసినటువంటి ఒకసారిగా ఈ పైకప్పు అంతా కూడా నీటికి నాని ఒకసారిగా అదంతా కుప్పకూలడం జరిగింది. ఏదైతే 14 కిలోమీటర్ల తర్వాత కుప్పకూలినటువంటి ఘటనలో దాదాపు 8 మంది కూలీలపై ఒకే చోట విరుచుకుపడడంతోనే వాళ్ళు వేడికి రాలేనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. దీంతో రేపు మళ్ళీ తిరిగి ఉదయం ప్రారంభం కానున్నటువంటి ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి స్థాయిలోనూ ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలోనూ జరగనున్నవి. ఏదేమైనప్పటికీ 42 మంది కార్మికులను బయటికి తీసినప్పటికీ ఆ 8 మంది కార్మికులను కూడా బయటికి తీయాలని చెప్పేసి ఓవైపు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. మరి రేపు ఉదయం ఏ విధంగా ఈ ఆపరేషన్ ఉంటుందన్నది చూడాల్సింది. కెమెరామెన్ లక్ష్మణ్తో రాఘవేంద్ర, 10 టీవీ, మహబూబ్నగర్.